హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ముప్పిడి శ్రీకళ తెలుగు యూట్యూబ్ ఛానల్. కార్తీక పురాణం 25వ అధ్యాయం. దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించనో అటులనే చెయ్యము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంతా అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణునికి అవమానపరచుట కాదు, ద్వాదశిని విడుచుటయూ కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నెలా నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు గాన జలపానమునర్చి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానము నునర్చెను. అంబరీషుడు జలపానమునర్చిన మరుక్షణమునే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గక్కుచు, ఓరే మదాంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెలా భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అదముడు మరు జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి, అది భోజనముతో సమానమైనది. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగ్దువే గాని హరిభక్తుడు వెట్లు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానంను సహింపడు. మమ్మే అవమానించుట ఎనినా శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరి నిందాపరుడు మరి ఒక్కడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునర్చితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కలంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపంనకు గడగడా వణుకుచు ముకులిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నీ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునుగాను, 10వ జన్మలో పాప బుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదువుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము ఇవ్వకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపమును అనుభవిత్తునని ప్రాధేయపడెను. కానీ దుర్వాసుడు ఇంకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్య ప్రబలతో అగ్ని జ్వాలలు బ్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను. అంతా దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరుగిడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కేగి దేవేంద్రుణ్ణి, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను వారు సైతం చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి. 25వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.